ఈశ్వర మీరు అవతార స్వీకారము చేసి ధర్మ ప్రతిష్టాపన చెయ్యాలి, ధర్మమునకు వైక్లభ్యము కల్పిస్తున్నటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహారం చెయ్యాలి. ఆయన కనపడలేదు వాళ్ళకి. కనపడకపోవడానికి కారణం ఏంటంటే ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడు ఒక రూపంతో దిగి వస్తే అవతారం. ఇప్పుడు ఆయన యొక్క వాణి వినపడింది అంతే. ఆయన అన్నారు, తప్పకుండా నేను వస్తాను, కానీ నేను వచ్చి సంహరించడానికి కొద్ది కాలం పడుతుంది. నేను ఎందుకు అలా వచ్చి వెంటనే మీరేదో అన్నారని నేను చంపేయడం అలా ఉండదు. నేను అవతార స్వీకారం చేసి చంపేయాలంటే ఒక వ్యక్తిని, దానికి కొన్ని బలమైన కారణములు ఉంటాయి. ఈ బలమైన కారణముల జోలికి వెళ్ళినవాడు ఎంత గొప్పవాడైనా, ఎంతటి విభూతి సంపన్నుడైనా వాణ్ణి మొదలంటా తీసేస్తాను. ఇది చాలా జాగ్రత్తగా భాగవతంలో మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి పద్యం. ఎప్పుడూ వీటి జోలికి వెళ్ళకూడదు. వీటి జోలికి వెడితే ఆ వినాశనం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడి హింసనుందు. నేను వాణ్ణి చంపాలి అంటే కొన్ని కారణములు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళాలి. శుద్ధ సాధులందు మొట్టమొదటి కారణం ఈశ్వరుడు ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తాడు, పరిత్రాణాయ సాధూనాం. నేను ఎప్పుడు వస్తానో తెలుసా అంటే, ఇక కోపం ఆపుకోలేక ఈశ్వరుడు పరిగెత్తుకొచ్చి చంపేసేది ఎప్పుడంటే, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి మహాభక్తుల జోలికి వెళ్ళి వాళ్ళని అవమానించడం జరిగిందో కట్టి కుడిపేస్తుంది. కాబట్టి మహాభక్తుల జోలికి వాడు వెళ్ళాలి. శుద్ధ సాధులందు, సురలందు, దేవతల్ని అదే పనిగా నిందించి అవమానం చేసిన, శృతులందు, వేదాన్ని అవమానం చేసిన, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, గోవుల్ని హింస పెట్టిన, గోవుల్ని బాధ పెట్టిన, గోవుల్ని ఆదరించకపోయినా ప్రమాదం వస్తుంది. ఎందుచేత అంటే పరదేవత ఒక నిశ్చయాన్ని ప్రకటనం చేసింది. ఆవిడ అమ్మగా ఉంటుంది లోకంలో. అమ్మగా ఉన్నటువంటి పరదేవత ఎప్పుడో అప్పుడు మరి లోకంలో వెళ్ళిపోతూ ఉండాలి అమ్మగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే కొడుకుని కన్నా తల్లి పెద్దది కదా. తల్లి ముందు వెళ్ళిపోవాలా, కొడుకు ముందు వెళ్ళిపోవాలా? అమ్మ ఉండి కొడుకు వెళ్ళిపోకూడదు, కొడుకు చేతిలో అమ్మ వెళ్ళిపోవాలి, అది ధర్మం. కాబట్టి అమ్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మరి ఇప్పుడు కొడుక్కి శూన్యం. అమ్మలాంటి ఐశ్వర్యం ఇక లేదు లోకంలో. అమ్మ ఉన్నవాణ్ణి మించిన ఐశ్వర్యవంతుడు లేడు. అమ్మ అని పిలవడానికి ఆ జన్మలో అమ్మ లేకపోవడమే దరిద్రం. కాబట్టి ఇప్పుడు అమ్మని తీసేసింది పరదేవతే. అమ్మా నువ్వు నా అమ్మని ఎందుకు తీశావు అని అడిగితే అమ్మవారు ఏం చెప్పాలి? అందుకు ఆవిడేం చేసిందంటే, నేనే గోమాతగా ఉంటాను ఈ భూమి మీద. అమ్మని పూజించడం ఎటువంటిదో గోవుని పూజించడం అటువంటిదే. అమ్మకి నమస్కారం చేస్తే పొద్దున్నే కాశీయాత్ర 7 మాటలు చేసినట్టు, రామేశ్వరం వెళ్ళొచ్చినట్టు. అలాగే పొద్దున్నే లేవగానే గోవు పృష్ఠభాగానికి భక్తితో నమస్కారం చేస్తే ఇంత యాత్ర చేసిన ఫలితం వేస్తారు. అమ్మ గోవులు మా దగ్గర ఉండవు మా ఊళ్ళో. నేను డెహ్రాడూన్ వెళ్ళాను ఉపన్యాసాలకి. వెళ్తే వాళ్ళు నాతో అన్నారు, ఇక్కడ మాకు వేపాకు దొరకదండి, ఉగాదికి మేము ఏమి వేసుకోవాలని అడిగారు. అదో చిత్రం, అక్కడ వేపాకు దొరకదు, అదే వేప పువ్వు ఉండదు. అలా గోవు లేకపోతే ఆ సమయానికి అంటే గోమాతగా ఉన్న తల్లియే భూమాతగా ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా భూమి ఉందిగా, ఎక్కడున్నా ఈవిడ్ని తల్లిగా చూసి నువ్వు నమస్కరిస్తే చాలు, అమ్మ ఉన్నట్టే. అమ్మ ఇంకా నాకు తనివి తీరదమ్మా, భూమాత అంటే అంతటా నిండి ఉంది కదా, నా కంటికి కనపడేటట్టుగా ఉండాలమ్మా, జగన్మాతగా ఉంటాను, శారదాంబగా ఉంటాను. వచ్చి నమస్కారం చేయి, నీ అమ్మకి నమస్కారం చేసినట్టే. నీకు ఒక్క అమ్మని తీసేశాను కాబట్టి 3 రూపాల్లో అమ్మగా నేను ఇప్పుడు నీకు నేను సిద్ధంగా ఉంటానండి. కాబట్టి గోవు జోలికి వెళ్ళకూడదు. గోవు సమస్త దేవతల సమాహార స్వరూపము. అసలు ఇంకా యథార్థం ఏమిటో తెలుసా అండి? మహాభారతంలో దీని మీద నిర్ణయం చేశారు. అన్ని వర్ణముల వాళ్ళు అన్నిటినీ చెయ్యలేరు, కానీ అన్ని వర్ణముల వాళ్ళు నమస్కారం చేసి సమాన ఫలితాన్ని పొందడానికి యోగ్యమైంది గోపూజ ఒక్కటే. అంత గొప్పది గోపూజ.
కాబట్టి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు చక్కగా వేదం చదువుకుని సంధ్యావందనం చేస్తూ వేదాన్ని నమ్ముకుని పరమ పవిత్రమైనటువంటి జీవితం గడిపేటటువంటి బ్రాహ్మణుడి జూలికి వెళ్ళకూడదు. విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు ధర్మాన్ని నువ్వు ఆచరించి తీరాలి. ఒకవేళ నువ్వు ఆచరించకపోయినా నీకు ఏది అనువుగా ఉందో అది ధర్మం అని చెప్పకూడదు. నేను అధర్మం చేశానని చెప్పాలి. కనీసం నేను అగ్నికార్యం చేయట్లేదనుకోండి, అగ్నికార్యం చేయకపోతే పర్వాలేదండి అని చెప్పకూడదు. అగ్నికార్యం నేను చేయలేకపోతున్నానండి అనాలి. నేను క్షంతవ్యుడను అనాలి. చంద్రశేఖర భారతీ స్వామి వారి ఇలా ఉంది. ఒక చోట ఎవరో బ్రాహ్మణులు కనపడి, ఏమి మీ ఊళ్ళో హోమం చేయరా అగ్నిహోత్రం చేయరా అంటే, ఆవులు పేడ దొరకట్లేదండి మా ఊళ్ళో అన్నారు. కాఫీ తాగడానికి ఆవు పాలు దొరుకుతున్నాయా అన్నారు ఆయన. అందుకని ధర్మ పదవి ఎందు తవిలి నాయందు భగవంతుణ్ణి నింద చేస్తూ ఉండకూడదు. చాలా దారుణమైన జీవితం అది. ఇలా ఎవరు జీవిస్తారో అప్పుడు వాడు హింస పొందు, అప్పుడు నేను అవతార స్వీకారం చేసి వాళ్ళని తుదముట్టిస్తాను. కాబట్టి ఇందులో ఒకటి జరగాలి. మొట్టమొదటిది అన్నిటికన్నా శక్తివంతమైంది. వాడి మృత్యు కారణం వాడి తేజస్సు రూపంలోనే బయటికి వచ్చి వాడి కొడుకుగానే పెరుగుతోంది. ఎందుకో తెలుసా? వాడి కొడుకు ప్రహ్లాదుడు అంతటి మహానుభావుడు. కన్న కొడుకు శమదమ సంపన్నుడు, నిర్వైరుడనక పట్టి రోషంబున వాడెన్నడు ఆపన్నత నొందజేయు నాడే పట్టి వధింతున్. ఆ హిరణ్యకశపుడి కడుపున పుట్టినటువంటి ప్రహ్లాదుడు అపారమైనటువంటి భక్తి తత్పరుడు, పరమ సాధు పురుషుడు. అటువంటి వాణ్ణి ఎప్పుడు హింస పెడతాడో, ఎప్పుడు ఇబ్బంది పెడతాడో, ఎప్పుడు నేను రావాలని ప్రహ్లాదుడు సంకల్పం చేస్తాడో అప్పుడు వచ్చి చంపేస్తాడు. కాబట్టి నిర్వైరుడనక అసలు ఆయనకి శత్రువు ఉండరని తెలుసుకోలేకపోయాడు. ఇదే పరమాచార్య స్వామి వారు చెప్పింది. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడి శత్రువేమో కానీ ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడి శత్రువు కాదు. ప్రహ్లాదుడికి శత్రువు అన్నవాడు లోకంలో ఎవరూ లేరు. శూలాలు పెట్టి పొడిచిన వాళ్ళు, సముద్రంలో ముంచిన వాళ్ళని కూడా ప్రహ్లాదుడు ఎప్పుడు ఏమీ అనలేదు. అంతటా ఈశ్వరుణ్ణే చూశాడు ఆయన. ఆ భావన, ఆ పద్యాలు, ఆ ప్రహ్లాదుని జీవితం నన్ను కదిపే చిన్నతనంలో అన్నారు పరమాచార్య. అదే తరువాతి కాలంలో ఒక మహాపురుషుణ్ణి ఈ లోకానికి అందించింది. కాబట్టి అదిగో ఆ ప్రహ్లాద కారణంగా నేను ఈ భూమండలం మీదకి వస్తాను, మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళిపోండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు, సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఈ హిరణ్యకశిపునికి ఉన్నటువంటి 4 కొడుకులలో ప్రహ్లాదుడు ఒకడు. ఈ ప్రహ్లాదుడు చాలా గొప్ప వ్యక్తి. సాధారణంగా ఈ ప్రహ్లాదోపాఖ్యానం, గజేంద్రమోక్షం ఇలాంటి వాటిల్లో ఉన్న పద్యాలు తెలుగువారందరి నాలుకల మీద నర్తిస్తూ ఉంటాయి. ఆ పద్యాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృచ్యునికై వడి కోరి నమస్కృతులు చేయువాడు, తల్లిదండ్రుల భంగి దీనవత్సలత ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, సకులయడ సోదరస్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడు ప్రహ్లాదుడదిపా అన్నారు పోతన గారు. ఈ పద్యం తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప స్థానాన్ని పొందింది. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. ఆయనకి నేను వాడు అని 2 లేవు. ఇందులో ఉన్నదేదో అందులో ఉన్నదదే అని ఆయన నమ్మాడు. దీనికి ఆకలేస్తే ఏ బాధ కలుగుతుందో అదే బాధ అవతల ప్రాణికి కలుగుతుంది. దీన్ని కొడితే ఏ నొప్పెడుతుందో దాన్ని కొడితే అదే నొప్పెడుతుంది. దీన్ని కసిరితే ఏ బాధ కలుగుతుందో దాన్ని కసిరితే అదే బాధ కలుగుతుంది. అన్నిటిలో ఉన్నది ఒక్కటే, ఒక్క పరబ్రహ్మ చైతన్యమే ఉన్నది అని అంతటా బ్రహ్మమును చూడడం అలవాటైంది ఆ పిల్లాడికి. కాబట్టి తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృచ్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దలు కనబడితే సేవకుడు ఎలా యజమాని వస్తున్నప్పుడు నిలబడి నమస్కరిస్తాడో అలా పెద్దలు వస్తున్నారు అనేటప్పటికీ భృచ్యునిలా వంగి 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 నమస్కారాలు చేస్తుండేవాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. తల్లిదండ్రులు పసిపిల్లల్ని పెంచుతారు.
పెంచుతున్నప్పుడు ఆ పసిపిల్లాడు దీనుడు, వాడు తనని తాను రక్షించుకోడు. ఆ రక్షించుకోలేనటువంటి పిల్లవాడిని రక్షించడం మీదే తల్లిదండ్రుల యొక్క దృష్టి ఎప్పుడూ ఉంటుంది. అమ్మ పక్క వేస్తుంది పిల్లాడికి, వేసేటప్పుడు ఏదో పక్క వేసేయదు. ఎక్కడైనా ఏమైనా నల్లచీమలు ఉన్నాయేమో, ఆ నల్లచీమలు పిల్లవాడి చెవిలోకి వెళ్ళిపోతాయేమో అని శుభ్రంగా దులిపి పక్క వేస్తుంది. అంతకుముందు ఎప్పుడు దాంట్లో ఏం పెద్ద శిక్షణా కార్యక్రమాలకు వెళ్ళరెవరు. కానీ తల్లి అవగానే పిల్లవాడు మళ్ళీ ఏడిచాడు అంటే, ఇప్పుడే పాలు తాగాడు మళ్ళీ ఏడుస్తున్నాడు, వీడికి కడుపులో నొప్పిగా ఏమైనా ఉందేమో ఉంటుంది. ఎలా తెలుస్తుంది? ఆ పసిపిల్లల్ని అంత జాగ్రత్తగా కాపాడతారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా రక్షిస్తారో అలా తాను దీనులను రక్షించడం కోసమని నిరంతర ప్రయత్నం చేస్తుండేవాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావచింతించువాడు. కారుణ్య బుద్ధి అని ఒకటి ఉంటుంది. అంటే దయ అన్న మాటని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దయ ఒకటి, అహింస ఒకటి. యథార్థంగా అర్థం చేసుకోకపోతే లేనిపోని ఉపద్రవాలన్నీ వస్తాయి. అహింస అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అహింస అన్న మాట విషయంలో ఒకసారి గాంధీ గారే రాజీ పడవలసి వచ్చింది. ఇప్పుడు నేను ఆ విషయాలు ప్రస్తావన చేయను, కానీ ఎందుచేత అంటే దాన్ని వైదికంగా అర్థం చేసుకుంటేనే సరి అయినటువంటి త్రోవ కలుగుతుంది, లేకపోతే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అలాగే దయ అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాడికి లేదు, నాకు ఉంది, అందుకుని ఇస్తున్నాను. వాడికి లేకపోతే నువ్వు ఇవ్వడం ఎందుకంటే దయతో అన్నారనుకోండి, అదే అహంకారానికి కారణం. కాదు, ఈశ్వరుడు నా దగ్గర పెట్టి నీ చేత్తో వాడికి ఇమ్మన్నాడు, విష్ణు స్వరూపమై వచ్చాడు, వచ్చి నా చేత ఇప్పించి నన్ను ధన్యుణ్ణి చేశారనుకోండి, ధర్మచట్రంలోకి మీరు ఇమిడారు. అందుకని ఆయన దీనుల్ని రక్షించాడు తల్లిదండ్రుల్లా, కానీ ఏదో దయాబుద్ధితో అహంకారంతో కాదు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావచింతించువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. 5 ఏళ్ల పిల్లాడు. 5 ఏళ్ల పిల్లాడికి ఇలా ఉంటుందా అంటే 5వ నాడు పుట్టిన ఈ బుద్ధి జీవిత పర్యంతం ఉన్నది. ఆయన స్త్రీని చూస్తే అమ్మనే చూశాడని అలా, అది దాని అర్థం. అమ్మ కాకుండా అన్యకాంత కనపడింది అనుకోండి, మా అమ్మ కాదండి ఈవిడ అని చెప్పి తిరస్కరించడు, అందరి యందు అమ్మనే చూస్తాడు. అది చాలా సంస్కారము చేత ఏర్పడవలసినటువంటిదే, కానీ నోటితో చెప్పినంత తేలిక విషయం కాదు. అలా కనపడిన ప్రతి స్త్రీ యందు కామాక్షిని చూడగలిగినటువంటి స్థితిని ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చెయ్యాలి. లేకపోతే ఎన్ని చదువుకున్నా ఎన్ని చెప్పినా జీవితం ఒక్కటే. అది అలవాటు కావాలి. పరస్త్రీని చూసినప్పుడు పరదేవతని చూసినటువంటి పవిత్ర భావనతో జీవితాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి. అందుకే లోకంలో ఒక శాస్త్రం చెప్తారు, మన శాస్త్రానికి ఉన్న గొప్పతనం అదే. రోగాన్ని చెప్పి విరుగుడు చెప్పకుండా వదలు ఋషులు. మాతృవత్ పరదారేషు అని చెప్పి, పరదారని చూసినప్పుడు నీ మనసు కదిలితే, పొంగిన పాల మీద నీళ్లు జల్లితే పాలు కిందకి వెళ్ళడం ఎంత సహజమైన లక్షణమో, నీ కన్న తల్లిని నువ్వు అందరు స్త్రీలలో చూడడం అలవాటు చేసుకుంటే అసలు అన్యభావన కలగదు, ఆ పాపం నీకు రాదు. అది ఋషుల యొక్క ప్రజ్ఞ. కాబట్టి ఆయన కన్నుదోయికి అన్యకాంతలు అడ్డంబైన అన్న మాటలో పోతన గారు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆయనంతా ఆయన చూడడు అసలు, ఆయన చూపుకి అడ్డొచ్చారు కాబట్టి చూడడం తటస్థించింది. అప్పుడు ఆయన ఎవరిని చూస్తాడంటే అమ్మని చూస్తాడు, పరదేవత కామాక్షిని చూస్తాడు, లేదు వాళ్ళ అమ్మగారిని చూసుకుంటాడు. కాబట్టి కన్నుదోయికి అన్యకాంతలు అడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. అమ్మొస్తోంది అన్న భావన కలగగానే మనసు పవిత్రమైపోతుంది. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. నా స్నేహితులు అంటే వాళ్ళు ఇంకొకళ్ళ బిడ్డలు అనుకోడు, మేమందరం మా అమ్మ బిడ్డలమే అని నా అన్నదమ్ములు అంటాడు. అటువంటి వాడు దైవతములంచు గురువుల తలచువాడు. గురువు అంటే దైవమే. దైవము కంటికి కనపడకుండా ఉంటుంది, ఈ భూమండలం మీద కరచరణాతులతో తిరిగిన ఈశ్వర స్వరూపమే గురువుగారు అని నమ్మాడు. దైవతములంచు గురువుల తరచువాడు, లీలలందున బొంకులు లేనివాడు. ఎన్నడూ ఎప్పుడు అబద్ధం అన్న మాట ఆయన జోలికి రాలేదు, అసలు ఆయనని స్పృశించదు. లలిత మర్యాదుడు ప్రహ్లాదుడధిప.
లలిత మర్యాదుడు చాలా గొప్ప మాట అండి అది. లలిత మర్యాదా పురుషోత్తముడని రామచంద్రమూర్తికి పేరు. అంత లలితమైనటువంటి మర్యాద కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి చిన్నతనంలో ఈ బుద్ధి, ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు. భాగవతంలోనే చెప్పారు పోతన గారు, భాగవతంలోనే చెప్పారు వ్యాసుల వారు. అది ఈ జన్మది కాదు ఆ పిల్లవాడికి. ఈ పిల్లవాడికి 5వ ఏటనే అంత గొప్ప బుద్ధి ఎందుకు వచ్చింది అంటే, ఈ పిల్లవాడు గత జన్మలో సత్పురుషులతో కలిసి తిరిగాడు. సత్పురుష సహవాసమునకు 2 లక్షణాలు ఉంటాయి. మీరు ఎప్పుడూ దాన్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అందుకని శంకర భగవత్పాదులు సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు. ఒకటి, అది మిమ్మల్ని దుష్టమైన పనులు చెయ్యనివ్వదు. రామకృష్ణ పరమహంస మాట, ఇవాళ నాకు ఎందుకో రామకృష్ణ పరమహంస ఎక్కువ స్మృతిలోకి వస్తున్నారు. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే, ఏనుగు వెళ్ళిపోతూ కనపడ్డ వాటినన్నింటినీ ఇలా పీకుతుంది. ఓ పూలతీగ లాగుతుంది, ఓ కొమ్మ లాగుతుంది, ఆరేసిన పంచి ఉంటే దాన్ని కూడా లాగుతుంది. నేను ఒకసారి శృంగేరిలోనే తల్లో పువ్వులు పెట్టుకుని వెళుతున్నటువంటి ఒక తల్లి ఆ జటలో ఉన్న పువ్వులు ఏనుగు లాగడం చూశాను. చాలా చమత్కారం సుమా, ఇది కదా ఏనుగు బుద్ధి ఉంటే అనుకున్నాను. ఆ తొండం ఉత్తినే ఉండదు, దానికి ఏమో అన్యమ భావన కాదు, పువ్వులు లాగుతుంది. అథవా ఎప్పుడూ తొండం ఊపుతుంటుంది. కానీ మావటి పక్కన ఉంటాడు, ఉండి అది ఇలా మల్లెతీగ మీదకి ఎత్తగానే అంకుశంతో అంటాడు, దింపేస్తుంది. 4 అడుగులు వేస్తుంది, మామిడి కొమ్మ మీదకి ఎత్తుతుంది, ఇలా అంటాడు, దింపేస్తుంది. పక్కన మావటి ఉండి అంకుశంతో ఇలా అన్నంతసేపు ఆ తొండాన్ని దింపేస్తుంది, ఇంకేమీ విరవదు. సత్పురుషుడితో కలిసి తిరిగినప్పుడు పైకి లేచిన మనసు అలా వెనక్కి వెళ్ళిపోతుంటుంది. బాగుండదు, ఆయన స్నేహితులం అని చెప్పుకుంటారు, ఆయనకి మనం బాగా ఆంతరంగికులం అని చెప్పుకుంటారు, మనం ఇలాంటి పని చేస్తున్నట్లు తెలిస్తే, ఏమంటే మీరు ఆయనతో అంత సన్నిహితంగా ఉంటారు, ఇదేంటండి ఇలాంటి చోట ఉన్నారు అని ఎవడైనా అడుగుతాడేమో. అడిగి రేపు ఆయనకి చెప్తే మళ్ళీ దగ్గరికి రానిస్తాడా? ఎందుకు వచ్చిన గొడవని మానేస్తాడు. వాడికి మానేయకుండా ఉండగలిగి కాదు, అలా మానకపోతే ఆయనతో ఇబ్బంది వస్తుందని ఇప్పుడు చేయడం మానేస్తాడు. ఇది మొదటి లక్షణం. ప్రయత్నపూర్వకంగా నిగ్రహించలేనిది సత్సంగం చేత నిగ్రహింపబడుతుంది అన్నారు పరమహంస. రెండవది, సత్సంగం ఈశ్వరుణ్ణి దగ్గరికి తీసుకొచ్చేస్తుంది, మీ ప్రయత్నం అక్కర్లేకుండా తెస్తుంది. ఎందుకో తెలుసా అండి, ఈశ్వరుడి దగ్గర ఒక లక్షణం ఉంటుంది. పాపమును పోగొట్టుకోవాలి అంటే సాధనము, వ్రతము అని మనకి శాస్త్రవాక్కు. ఎప్పుడూ ఈశ్వరుడి గురించి చింతనం చేసేటటువంటి వ్యక్తికి దగ్గరగా మీరు ఉంటున్నారనుకోండి, ఉంటుంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీ పాపాలన్నింటినీ కాల్చేస్తుంటాడు, ఈయనకి దగ్గరగా ఉన్నాడు అని. ఎందుకంటే చూడండి, పెద్ద మంటకి ఆకు ఒకటి దగ్గరలో ఉంది, పచ్చటి ఆకు, మంట దాని కిందకి లేదు, కొంచెం దగ్గరలో ఉంది. కానీ వేడి తగలగా వడిలిపోయి ఎండిపోయినట్లయిపోయి ఈ సగకి అంటుకుని ఇది కాలిపోతుంది. సత్పురుషుడికి దగ్గరగా ఉన్న కారణం చేత కొన్నాళ్లకి ఇతనిలో ఉన్నటువంటి పాపరాశి అంతా దహించుకుపోయి ఇతను ఈశ్వరానుగ్రహానికి యోగ్యుడైపోతాడు. అందుకనే మహాభారతంలో ఒక చమత్కారం, ధృతరాష్ట్రుడు మహాపాపి, ఎప్పుడూ దుష్టాలోచనే. కానీ అతని జీవితంలో వరం ఏది అంటే విదురుణ్ణి పిలుస్తాడు. రోజు రాత్రి విదురుణ్ణి పిలిచి, నిద్ర పట్టట్లేదు విదురా, ఏమైనా చెప్పంటాడు. నిద్ర పట్టని వాళ్ళు కొంతమంది ఉన్నారు, పరస్త్రీలని కాంక్షించేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఇతరుల సొమ్ము ఎత్తుకొచ్చేవాళ్ళు, బాగా వ్యాధితో బాధపడేవాళ్ళు, 4 రకాలు ఉంటారు. నువ్వు ఏ రకం వాడివని అడుగుతాడు విదురుడు. ఇంకోళ్ళ సొమ్ము ఎత్తుకురావాలని కోరుకున్నవాడిని మా తమ్ముడి రాజ్యం నా కొడుకులకి ఇచ్చేద్దామని ఆలోచిస్తుంటాను, అందుకే నిద్ర పట్టదు నాకు, కాబట్టి ఏమైనా మంచి మాటలు చెప్పంటాడు. ఉన్న తప్పు ఒప్పుకుని సత్పురుషుడి దగ్గర ఎప్పుడూ విదురుడి పక్కన కూర్చుని విదురుడి చెప్పిన మంచి మాటలు విన్నాడు, ఆచరించాడో లేదో తర్వాత మాట. అలా ఉన్నందుకు గాను కృష్ణ పరమాత్మ దివ్యనేత్రములనిచ్చి విశ్వరూప దర్శనం ఇచ్చారు ధృతరాష్ట్రుడికి. అది కారణం, సత్పురుషులతోటి సంగము అంత గొప్పది. అందుకే ప్రయత్నపూర్వకంగా నీ జీవితంలో ఏది పోయినా పర్వాలేదు, సత్పురుషులతోటి సహవాసాన్ని వదలకూడదు. ఎందుకంటే అది ఎంత దగ్గరగా నువ్వు చేరగలుగుతావో నీకు జీవుడికి అంత గొప్ప ప్రయోజనం పడిపోతూ ఉంటుంది, అంతే, అంత గొప్ప శక్తినిస్తుంది. అది దుస్సాధ్యమైనటువంటి ఈశ్వరుణ్ణి చేరుకోగలిగిన స్థితిని ఇచ్చేస్తుంది సత్పురుషులతోటి సహవాసము. కాబట్టి ఈ ప్రహ్లాదుడు గత జన్మలలో సత్పురుషులతో సహవాసం చేశాడు.
వాళ్ళతో బాగా తిరిగాడు. తిరిగి 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 శరీరం వదిలిపెట్టాడు. ఆ సత్పురుషులతో తిరిగిన సహవాసం ఏం చేసిందంటే, ఇదిగో ఇప్పుడు ప్రహ్లాదుడిగా పుట్టించింది, అందుకు వచ్చిందయా ఈ భక్తి అన్నారు పోతన గారు. అది ప్రహ్లాదుడి గురించి అని మీరు వినకండి. అంటే నీకు అన్ని ఉపదేశాలు బాగానే చేస్తావు, అసలు నీకున్నాడా ఎవరైనా సత్పురుషుడు స్నేహితుడు అని అడుగుతారేమో. నేను సత్పురుష స్నేహంలోనే ఉన్నాను, కానీ అది నా గర్వకారణంగా నేను భావించాను. అది ఈశ్వరానుగ్రహం. మాకు మా గురువుగారి అనుగ్రహం చాలు, ఆయనే సమస్తం నాకు. కాబట్టి సత్పురుషుడితో ప్రయత్నపూర్వక స్నేహాన్ని మీరు అభిలషించకపోతే జీవితంలో మనుష్య జన్మలో ఏదో చాలా గొప్పదాన్ని కోల్పోయినట్టే. ప్రయత్నపూర్వకంగా ఎవరో ఒక సత్పురుషుడితోటి సాన్నిహిత్యం ఉంచుకోవాలి. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే, మీరు ఆయన్నికి దగ్గరగా ఉండే ప్రయత్నం అంటే, నా ఉద్దేశం దగ్గరగా అంటే ఏదో భౌతికంగా దగ్గరగా ఉండడం కాదు, మానసికంగా శారీరకంగా దూరంగా ఉన్న ఆయన్ని నమ్మి మీరు ఆచరించగలగడం, అదే దగ్గర కావడం. ఇంకా పెద్ద మెట్టు, ఆయన మిమ్మల్ని చూడగానే ఏంటి ఓ చెల్లెమ్మనో ఓ అన్నదమ్ముడినో చూడగలిగాడు అనుకోండి, ఇంకా జన్మ పండినట్టే. అసలు ఆయనతో దేహబంధుత్వం ఒకటి వచ్చిందనుకోండి, ఇంకా అదృష్టం. ఎందుకో తెలుసా అండి, మీరు బావగారు అనో అన్నయ్య గారు అనో ఆ పిలిచేటటువంటి బంధుత్వం అటువంటి వాళ్ళతో వచ్చిందనుకోండి, మీరు స్వతంత్రంగా ఇంట్లోకి వెళ్ళగలరు. ఆయన పూజ చేస్తే ఆయన దగ్గర మీరు తీర్థం పుచ్చుకోగలరు, ఆయనతో కలిసి మాట్లాడగలరు. మీకు నేను శివమహాపురాణంలోంచి ఒక రహస్యం చెప్తాను. అత్యంత భక్తి తత్పరుడై పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయగలిగినటువంటి వ్యక్తి పరమభక్తితో శివాభిషేకం చేసి తలుపు తీసుకుని బయటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూస్తే త్రివేణీ సంగమంలో స్నానం చేశాడని వేస్తారు ఆ రోజు. అంత గొప్పది భక్తులతో కలిసి ఉన్నటువంటి జీవితం. అందుకే మాలాకారుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము అని అడిగాడు. అందుకే భాగవతం అంత భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇవ్వగలిగినటువంటి సద్గ్రంథమైంది. కాబట్టి ప్రహ్లాదుడు గత జన్మలలో సజ్జన సాంగత్యం చేశాడు, ఈ జన్మలో ఇదిగో ఈ వైభవాన్ని పొందాడు. కాబట్టి పుట్టుక నుంచి అతనికి ఆ భక్తి ఏర్పడింది. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాదపద్మజుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. పానీయంబులు త్రాగుచున్, అతనికి పరమేశ్వరుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే పూజామందిరంలోకి వెడితే కాదు, నీళ్లు తాగుతుంటే గుర్తొస్తాడు. కుడుచుచున్ తింటూ, భాషించుచున్ మాట్లాడుతూ, నవ్వుతూ, పడుకుంటూ, ఏది చేసినా శ్రీమన్నారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిచుతుడే తద్విశ్వమున్ భువరా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.